అంబటి రాంబాబుని వెంటాడాలి వేటాడాలి అన్నది కొనసాగుతున్నట్టుంది. ఇప్పటికీ 50 కేసులు అతని మీద పెట్టడం, అలాగే మొన్న తనకి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదంటూ ఆ 50 కేసుల్ని ప్రస్తావించడం, అయినా కూడా బెయిల్ ఇవ్వటం, బెయిల్ని సవాల్ చేయటం, ఆ సవాల్ని కూడా తిరస్కరించడం, అంబటి రాంబాబు జైలు నుండి విడుదలై బయటకు వచ్చాక జగన్ని గెలవటం, జగన్ అండగా నిలబడతానని చెప్పడం, రెండో వైపున అంబటి రాంబాబుని అనేక మంది నాయకులు వచ్చి కలుస్తున్నారు, పరామర్శిస్తున్నారు. అదే సందర్భంలో అంబటి రాంబాబు క్రేజ్ పెరుగుతుండేటప్పటికి ఇటు ఈర్ష్య అసూయ పుట్టుకొచ్చిందేమో. మళ్ళీ ఇప్పుడు ఆయనకి నోటీసులు ఇవ్వడం ప్రారంభించారు. చంద్రబాబు నాయుడిని విమర్శించినందుకు గాను 41A నోటీసులు ఇచ్చారు. హైకోర్టులో మొన్న దీని మీదనే వేస్తే నోటీసులు ఇచ్చుకోండి 41A అని చెప్పింది. చంద్రబాబును విమర్శించినందుకు ఇప్పుడు ఆయన్ని ఆన్సర్ అడిగారు. అంటే ఇప్పుడు ఆయన వెళ్ళి అక్కడ మళ్ళీ పోలీసులకు సమాధానం చెప్పాలి. రైట్, ఇది చంద్రబాబుని విమర్శించడం తప్పైతే జగన్ని విమర్శించడం తప్పవుదా? జగన్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మలక్కల్ని తిడితే, ఆ విషయంలో నోటీసులు ఇస్తే, లేదా పోలీసులు కేసు పెడితే అప్పుడు ఏమన్నారు? ఇది దుర్మార్గం, ప్రజాస్వామ్యం, విమర్శ అనేది ఉంటుంది, విమర్శను అంగీకరించాలి తప్పించి కేసులు పెడతారా, అరెస్టులు చేస్తారా, జైళ్ళకి పంపిస్తారన్న. ఇప్పుడు ఏం జరుగుతోంది? సేమ్ కదా. నాడు జగన్ చేసింది ఏది తప్పు అన్నారో దానికి 4 గంటలు తప్పు చేస్తూ, అది తప్పు అయితే ఇది తప్పు, లేదా అది రైట్ అయితే ఇది రైట్, ఇది రైట్ అనే వాదనలు అన్నదే ఇక్కడ విచిత్రం.